హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెన్సురేషన్ సంబంధించి అన్ని ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. సో మెన్సురేషన్లో ఎటువంటి ఫార్ములాస్ ఉన్నాయి, ఏరియాస్, పెరిమీటర్, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ సంబంధించి ప్రతి ఫార్ములా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేదా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫార్ములాస్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే సరిపోయేటట్లు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సర్కిల్కి సంబంధించి మనం పెరిమీటర్ అలాగే మనకి ఏరియా ఉంటుంది. సర్కిల్ సంబంధించి పెరిమీటర్ అలాగే ఏరియా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ అంటాం. ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టచ్ అవుతుంది కదా, దీన్ని రేడియస్ అంటాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ కొంచెం డిస్టెన్స్ని ఏమంటాం, రేడియస్ అంటాం. ఈ టోటల్ డిస్టెన్స్ని ఏమంటాం అంటే డయామీటర్ అంటాం. ఓకేనా? డయామీటర్ అంటే నథింగ్ బట్ లాంగెస్ట్ కార్డ్ అని కూడా అంటాం. లాంగెస్ట్ కార్డ్. ఓకే, ఇక్కడ ఉండేది మిడిల్లో ఉండేది ఒకటే లాంగెస్ట్ కార్డ్ అంటాం. మిగతావి ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని మనం కార్డ్స్ అంటాం. ఓకే, కార్డ్. ఎనివే, ముందు మనం ఏం చేయాలంటే సర్కిల్కి సంబంధించి పెరిమీటర్ ఏంటో కనుక్కోండి. పెరిమీటర్ అంటే ముందు సెంటర్ చూసుకోండి, ఆ తర్వాత రేడియస్ డ్రా చేసుకుంటే పెరిమీటర్ వచ్చేసరికి చుట్టుకొలత అంటాం ఫ్రెండ్స్. పెరిమీటర్ చుట్టుకొలత. సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక హాఫ్ కవర్ చేస్తేనే దాన్ని పై అంటాం. అలాంటిది టోటల్ కవర్ చేస్తున్నాం కాబట్టి పై అంటాం. సో 2π కాబట్టి 2π. సో 2π ఓకే, కాకపోతే రేడియస్ ఉంది కాబట్టి 2πr రాస్తాం. ఓకేనా? పెరిమీటర్ వచ్చేసరికి p = 2πr. అండ్ ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఏరియా ఏమవుతుంది, πr² అవుతుంది. πr². ఓకేనా? πr² అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నుంచి పాయింట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్క సర్కిల్ కనుక మీరు నేర్చుకుంటే సో ప్రతి చోట మీకు ఇది ఉపయోగపడుతుంది. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, మనకి 2πr వస్తుంది. అండ్ ఏరియా ఫార్ములా వచ్చేసరికి πr² వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ సెమీ సర్కిల్ కాబట్టి సెమీ సర్కిల్లో ఉండే రేడియస్ వరకు కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి పెరిమీటర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వచ్చేది πr అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే πr రాస్తాం. ప్లస్ ఇక్కడ ఒక r ఉంది, అలాగే ఇక్కడ ఒక r ఉంది. πr రాసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక r ఉంది, ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక r ఉంది, కాబట్టి 2r రాసుకున్నాం. p = πr + 2r బదులు ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా d రాసుకోవచ్చు. సో πr + d ఆర్ πr + 2r అనేది మనకి ఏమవుతుందంటే పెరిమీటర్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ ఏమవుతుంది, అసలుకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, πr². సో సెమీ సర్కిల్ అంటే హాఫ్, కాబట్టి πr²/2 అనేది మనకి సెమీ సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది. వచ్చేసరికి మనం కనుక్కోవాల్సింది సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్. సో సర్కిల్ యొక్క సెక్టర్ గురించి మనం తెలుసుకుంటాం. సో టోటల్ సర్కిల్ ఇది అనుకోండి. ఇక్కడ నుంచి సెక్టర్ ఎలా కన్సిడర్ చేస్తామంటే సెంటర్ నుంచి ఒక సెక్టర్ ఈ విధంగా డ్రా చేస్తాం. ఇక్కడ θ యాంగిల్ ఉంటుంది, అలాగే రేడియస్ అంటాం. సో నార్మల్గానే సేమ్ రేడియస్, ఎక్కడైనా సరే రేడియస్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ O రాస్తాం, ఎందుకంటే సెంటర్ కాబట్టి. ఓకే, పాయింట్ A ఉంటుంది, ఇక్కడ పాయింట్ B ఉంటుంది. సో రెండు టచ్ అవుతుంది కాబట్టి. అగైన్ ఇక్కడ నుంచి మీకు L లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, లెంత్ L ఉంటుంది. సో L అంటే లైన్ సెగ్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఎనివే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెరిమీటర్ కావాలంటే ఏం చేయాలి చూడండి. పెరిమీటర్ వచ్చేసరికి టోటల్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. పెరిమీటర్ అంటే ఎక్కడి నుంచి పెరిమీటర్, ఓన్లీ సెక్టర్ అంటే ఈ పోర్షన్ వరకే సెక్టర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామంటే L+ వస్తుంది. ఈ L+ అగైన్ ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, కాబట్టి 2r వస్తుంది. సో L+ 2r అనేది ఏమవుతుంది, పెరిమీటర్ అవుతుంది. ఓకేనా? పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఓకేనా? ఈ విధంగా రాయొచ్చు, లేదా ఇక్కడ θ యాంగిల్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే చూడండి. సో యాంగిల్ ప్రకారము చూస్తే అదే పెరిమీటర్ని మనం యాంగులర్ విధంగా యాంగిల్స్ యూజ్ చేసి రాయాలంటే ఏ విధంగా రాస్తాం చూడండి. πrd/360 రాస్తాం. πrd/360 ప్లస్ ఏం చేయాలంటే 2r వస్తుంది. నథింగ్ బట్, సో ఇక్కడ L అని రాసాం కదా, ఈ L ప్లేస్లో మనకి πrd/360 వస్తుంది. ఈ 2r సేమ్ రిపీట్ అవుతుందన్నమాట. సో ఈ ఫార్ములా కూడా పెరిమీటర్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఏరియా ఏ విధంగా అనుకుంటాం చూడండి. ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ యొక్క ఏరియా ఎంత వస్తుంది చూడండి. ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ L అని వచ్చింది. ఓకేనా? ఏరియా ఆఫ్ ది సెక్టర్ వచ్చేసరికి πr²/360 వస్తుంది. ఓకేనా? లేదనుకోండి మరొక ఫార్ములా వచ్చేసరికి ½ × L × r వస్తుంది. ఓకే, చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ r ఉంటుంది. సో మిడిల్ యాంగిల్ వచ్చేసరికి θ. పెరిమీటర్ వచ్చేసరికి ఏమవుతుంది, 2r + L అవుతుంది. అగైన్ పెరిమీటర్ మరొక ఫార్ములా ఏంటి, 2r + L ప్లస్లో ఏం రాయాలి, πrd/360 రాసుకుంటాం. ఓకేనా? ఏరియా ఫార్ములా వచ్చేసరికి ఏమవుతుంది, πr²/360 రాస్తాం. ఓకేనా? 360. లేదనుకోండి ఏరియా ఫార్ములా మరొకటి ఏంటి, ½ × Lr అవుతుంది. ½ × L × r. ఓకే, వెరీ ఇంపార్టెంట్. L = length of an arc and θ = angle of the sector.
ఓకేనా. తీటా ఎక్కడ ఉంది ఇక్కడ మనకి చూడాలి, ఇక్కడ ఉంది తీటా డ్రా చేసాం కదా. సో తీటాని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ది సెక్టర్. ఇక్కడ తీటా ఉంది, దాని యాంగిల్ ఆఫ్ సెక్టర్ అంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో ఇక్కడ పాయింట్ ఓ అనుకుంటే సెంటర్ అనుకుంటే సెంటర్ నుంచి ఇక్కడికి R1 డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి R2 డిస్టెన్స్ ఉంటుంది. మనం కనుక్కోవాల్సిన ఏరియా ఏంటి? సో టోటల్ ఏరియా నుంచి ఈ ఏరియాని తీసేసామంటే మిడిల్లో మనకు మిగులుతుంది ఇది. సో మీరు రింగ్ చూసి ఉంటారు ఆల్రెడీ. ఆ రింగ్ ఏరియా కనుక్కోవాలంటే ఏ విధంగా అనుకుంటాం? రింగ్ ఫ్రెండ్స్, రింగ్ ఓకేనా. రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ ఏరియా అంటే ఇక్కడ అంతా సాలిడ్గా ఉంటుంది, ఈ మిడిల్లో ఖాళీగా ఉంటుంది కదా. సో ఈ రింగ్ సాలిడ్గా ఏదైతే ఉందో ఈ షేడ్ చేస్తున్నాం కదా, ఈ పొజిషన్ అంతా. సో ఈ ఏరియా కనుక్కోవాలి మనం. ఈ ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఆ ఏరియా కనుక్కోవాలంటే టోటల్ ఏరియాలో నుంచి ఈ మిడిల్లో ఉన్న ఏరియా రిమూవ్ చేయాలి. టోటల్ ఏరియాలో నుంచి మిడిల్లో ఉన్న ఏరియా రిమూవ్ చేయాలి. నథింగ్ బట్ ఒక షేప్ ఈ విధంగా ఉందంటే మిడిల్లో కట్ చేసి తీసేస్తే మనకు అదే రింగ్ షేప్లో వచ్చేస్తుంది. సో అలా కనుక్కోవాలంటే ఏం చేయాలి? దీనికి పెరిమీటర్ కనుక్కోని అవసరం ఉండదు, డైరెక్ట్గా ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఏ విధంగా అనుకుంటాం? ఏరియా ఏ విధంగా అనుకుంటాం అంటే టోటల్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బిగ్ సర్కిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది? సో దాని రేడియస్ వచ్చేసరికి R2 అనుకుంటే, స్మాల్ సర్కిల్ ఏరియా రేడియస్ వచ్చేసరికి 1 అనుకుంటే, R1 అనుకుంటే, టోటల్ ఏరియా ఆఫ్ ఏ బిగ్ సర్కిల్ ఏమవుతుంది? πr² అవుతుంది. టోటల్ ఏరియా ఆఫ్ ది స్మాల్ సర్కిల్ ఏమవుతుంది? πr1² అవుతుంది. సో మీకు చెప్పిన విధంగా చూస్తే టోటల్ ఏరియాలో నుంచి, టోటల్ బిగ్ సర్కిల్ ఏరియాలో నుంచి స్మాల్ సర్కిల్ ఏరియాని రిమూవ్ చేయాలి. అంటే πr² మైనస్ πr1² అవుతుంది. సో ఇదే ఏరియా అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. రింగ్ ఏరియా అనమాట. మనకి షీల్డ్ అని వస్తుంటాడు అప్పుడప్పుడు. ఎనివే ఈ రెండింటి నుంచి పై కామన్ ఉంది కాబట్టి పై కామన్ తీస్తే R2² మైనస్ R1² అవుతుంది. ఓకేనా. మెయిన్ ఫార్ములా ఏంటంటే π × R2² మైనస్ R1². ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. స్క్వేర్ గురించి చేసేటప్పుడు ఈచ్ సైడ్ ఏమవుతుంది? ఈక్వల్. సో స్క్వేర్లో ఈచ్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పెరిమీటర్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి 1A 2A 3A 4A. సో చుట్టుకొలత అంటే టోటల్ చుట్టూరు కూడా మనం యాడ్ చేయాలన్నమాట. = 4A అవుతుంది. ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది? సో A × A ఏమవుతుంది ఫ్రెండ్స్? A² అవుతుంది. A × A A² ఉంటుంది. అంటే నథింగ్ బట్ సైడ్ ఇంటూ సైడ్. సో ఈచ్ సైడ్ ఏ అన్నాం. సో సైడ్ ఇంటూ సైడ్ ఏమవుతుంది? A². అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది బెడ్త్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే 1L వచ్చింది, 1B వచ్చింది, అగైన్ L వస్తుంది, అగైన్ B వస్తుంది. సో పెరిమీటర్ = ఏమవుతుంది? L + B + L + B అవుతుంది. సో P = నథింగ్ బట్ పెరిమీటర్ = 2L + 2B అవుతుంది. పెరిమీటర్ = 2 కామన్ తీస్తే 2 L + B వస్తుంది. కాబట్టి 2 L + B అనేది మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. అలాగే ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది? సో బ్రెడ్త్ ఇంటూ లెంత్. ఇక్కడ లెంత్ ఉంది కదా, బ్రెడ్త్ ఇంటూ లెంత్. నథింగ్ బట్ ఇక్కడ ఉన్న 2 సైడ్స్ని మీరు మల్టిప్లై చేయండి, ఓకేనా. ఇక్కడ ఏదైతే సైడ్ ఉందో ఇక్కడ ఉన్న సైడ్ని L × B. సో L × B అవుతుంది, L × B అవుతుంది, ఓకేనా. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ట్రయాంగిల్ సంబంధించి క్లాస్ చెప్పడం జరిగింది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎనివే ఇక్కడ చూడండి, ఇక్కడ B ఉంటుంది, ఇక్కడ A, ఇక్కడ C. సో ABC. అలాగే ఇక్కడ Cకి ఆపోజిట్ ఏముంటుందంటే స్మాల్ c, Aకి ఆపోజిట్ ఏముంటుందంటే స్మాల్ a, Bకి ఆపోజిట్ ఇక్కడ సైడ్ దగ్గర ఉంటుంది స్మాల్ b ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ మిడిల్లో మనకి రైట్ యాంగిల్ ఉంటుంది, ఓకేనా. రైట్ యాంగిల్ ఉంటుంది, అది మీకు గుర్తుండాలి, ఓకే. నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి పెరిమీటర్ తెలియాలి మనకి. పెరిమీటర్ = ఏమవుతుంది? సో A + B + C, ఎందుకంటే చుట్టూరు యాడ్ చేయాలి కాబట్టి. సో A + B + C అవుతుంది. సో ఈ పెరిమీటర్ వచ్చేసరికి ఏమవుతుందంటే, సో పెరిమీటర్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × S రాసుకోవచ్చు. = A + B + C. 2S అవుతుంది సెమీ సర్కిల్. సో పెరిమీటర్ వచ్చేసరికి 2 × S అవుతుంది. S అంటే సెమీ పెరిమీటర్, S అంటే సెమీ పెరిమీటర్. సో సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ పెరిమీటర్. సో 2SS అంటే ఫుల్ పెరిమీటర్ వచ్చేస్తుంది. ఏ విధంగా రాసుకోవచ్చు? 2S రాసుకోవచ్చు. 2S = A + B + C. సో S అంటే అర్థం ఏంటి? సెమీ పెరిమీటర్, ఓకేనా. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ నుంచి మనం S వాల్యూ కనుక్కుంటాం. S వాల్యూ కనుక్కుంటే A + B + C/2 అవుతుంది. సో S = A + B + C/2, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి చూడండి. సో ఇక్కడ నుంచి మనకి ఏరియా ఫార్ములా ఏంటంటే √S of S - A, S - B అండ్ S - C, ఓకే. S అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఫార్ములా మనం తెలుసుకున్నాం కదా. S = A + B + C/2 అవుతుంది. సో A + B + C అంటే నథింగ్ బట్ పెరిమీటరే, ఓకేనా. పెరిమీటర్/2 చేయడమే ఇక్కడ మనకి సెమీ సర్కిల్, సెమీ పెరిమీటర్ అంటాం S వచ్చేసరికి. సో సెమీ పెరిమీటర్ వాల్యూ వస్తుంది, S వాల్యూ. అగైన్ ఆల్రెడీ మన క్వశ్చన్లో A వాల్యూ B వాల్యూ ఉంటుంది, మైనస్ చేయడమే, ఓకేనా.
సో ప్రీవియస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరొక ఫార్ములా ఏంటంటే ట్రయాంగిల్కి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ ఫార్ములా మీద ఎన్నో డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది నార్మల్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి అనుకుంటే, సో ఏకి ఆపోజిట్ ఇక్కడ ఏ, బికి ఆపోజిట్ బి, సికి ఆపోజిట్ సి అనుకుంటే, సో ఎనీవే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాయొచ్చు. సో ఏరియా ఆఫ్ ది ఫార్ములా ఏంటంటే ఇక్కడ సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసుకుంటాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, అది నార్మల్ ఫార్ములా ఇలాంటి ట్రయాంగిల్స్కి. అలాగే ఇప్పుడు పెరిమీటర్ వచ్చేసరికి ఏమవుతుంది, సో ఇది మీరు పర్పెండిక్యులర్ అనుకోండి, ఇది హైపోటెన్యూస్ కాబట్టి హెచ్ రాసుకుందాం, బేస్ కాబట్టి బి రాసుకుందాం. పెరిమీటర్ ఏమవుతుంది, పి ప్లస్ బి ప్లస్ హెచ్ అవుతుంది. పెరిమీటర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ ప్లస్ హైట్ ప్లస్ బేస్ అవుతుంది. హైట్ ప్లస్ బేస్ అవుతుంది. ఓకేనా? సో ప్యారలోగ్రామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యారలోగ్రామ్ చూద్దాం. సో ఈ ప్యారలోగ్రామ్ ఏ విధంగా అనుకుంటాం, సో మిడిల్లో వచ్చేసరికి మనకు హైట్ ఉంటుంది, అందుకు పర్పెండిక్యులర్ డ్రా చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి హైట్ ఉంటుంది అనమాట, దీన్ని హెచ్ అని రాసుకుంటాం. సో ఇది బి, ఇక్కడ బి అని రాస్తుంది, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, సైడ్స్ అనమాట. సో ఈ ప్యారలోగ్రామ్లో ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్, ఓకేనా? అన్ని సైడ్స్ కాదు, ఓన్లీ ఆపోజిట్ సైడ్సే ఈక్వల్ ఉంటాయి. ఓకే, దీని ఏరియా ఏ విధంగా వస్తుందో చూడండి. ఏరియా వచ్చేసరికి వెరీ సింపుల్ ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఏరియా వచ్చేసరికి బేస్ ఇంటూ హైట్ అవుతుంది. అంటే ఇక్కడ సైడ్ ఉంది కదా, ఈ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. సో బి ఇంటూ హెచ్ అనమాట, బేస్ ఇంటూ హైట్. ఓకే, బి ఇంటూ హెచ్. అలాగే పెరిమీటర్ వచ్చేసరికి ఏమవుతుంది చూడండి. పెరిమీటర్ వచ్చేసరికి మీకు 2 ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. సేమ్ మనకి రెక్టాంగిల్ ఫార్ములా ఏ విధంగా ఉందో, సో ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అగైన్ ఏ ఉంది, బి ఉంది. సో చుట్టుకొలత కాబట్టి 2 ఆఫ్ ఏ ప్లస్ బి రిపీట్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకేనా? ఓకే, ఒకవేళ రాంబస్ అయితే ఏ విధంగా ఉంటుంది చూడండి. సో ఒకవేళ రాంబస్ అంటే సేమ్ ఇందులో డ్రా చేద్దాం. రాంబస్ అంటే ఏ విధంగా ఉంటుంది, నథింగ్, డయాగ్నల్ D1 అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ డయాగ్నల్ D2 అవుతుంది. అగైన్ ఇక్కడ ఈచ్ సైడ్ ఏమవుతుందంటే సేమ్ అవుతుంది. సో రాంబస్లో ఏంటంటే ఈచ్ సైడ్ సేమ్ ఉంటుంది అనమాట, ఏ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇదేంటంటే రాంబస్. అండ్ పెరిమీటర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈచ్ సైడ్ సేమ్ కాబట్టి 4 సైడ్స్ కాబట్టి 4A వస్తుంది. అండ్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నల్ 1 ఉంది కదా, D1 ఇంటూ D2. సో హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 తీసుకోవాలి. ఓకేనా? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. సో రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా. ఓకేనా? ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ సైడ్ అవుతుంది. అగైన్ D1 D2 పడితే డయాగ్నల్స్ అవుతాయి. సో D1 D2 ఏంటివి, డయాగ్నల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాడ్రిలేటరల్ అంటాం. సో క్వాడ్రిలేటరల్ ఏ విధంగా డ్రా చేస్తాం చూడండి. క్వాడ్రిలేటరల్, ఓకే, సో క్వాడ్రిలేటరల్ ఈ విధంగా డ్రా చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్లో ఒక డయాగ్నల్ డ్రా చేద్దాం. సో ఇది డయాగ్నల్ అనుకుంటే D1 అనుకోండి. అండ్ ఇక్కడ ఒక మనం పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు, అలాగే ఇక్కడ కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ మీరు చూడండి. సో ఇక్కడ P అనుకుంటే, ఇక్కడ Q అనుకుంటే, సైడ్ వచ్చేసరికి PQ. సో ఇది P సైడ్ ఫ్రెండ్స్, ఇది Q సైడ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది R సైడ్ అవుతుంది, ఇది S సైడ్ అవుతుంది, PQRS. ఓకే, టోటల్ జస్ట్ ఇక్కడ చూడండి, ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని H అనుకుందాం, ఇక్కడ H2 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి పెరిమీటర్ కావాలంటే ఏం చేయాలి, వెరీ సింపుల్, చుట్టుకొలత సమ్ ఆఫ్ 4 సైడ్ చేయండి, అది పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది, P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S అవుతుంది. కాబట్టి PQలో మీకు ఇబ్బందిగా ఉన్నాయి అనుకుంటే ABCలు రాసుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పాయింట్ గమనించండి ఫ్రెండ్స్. ఏరియా ఏ విధంగా అనుకుంటాం, ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఏ విధంగా వస్తుందంటే హాఫ్ ఇంటూ ఇక్కడ డయాగ్నల్ ఏదైతే ఉందో అది D1 కాబట్టి D1 రాసుకుందాం. అలాగే సమ్ ఆఫ్ సైడ్స్ ఫ్రెండ్స్, H1 ఇక్కడ ఉంది, H2 ఇక్కడ ఉంది కాబట్టి H1 ప్లస్ H2 చేస్తే మనకి ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం 2D ఫిగర్స్ యొక్క ఫార్ములాస్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 3D ఫిగర్స్లోకి వద్దాం. 3D ఫిగర్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ గురించి తెలుసుకుందాం. ఈచ్ సైడ్ ఏ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈచ్ సైడ్ ఏ అనుకుంటే మనకి 3D ఫిగర్స్లో సో 2 ఏరియాస్ కనుక్కోవాలి. ఒకటి వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం, లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. రెండోది వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో 3వ పాయింట్ వచ్చేసరికి వాల్యూమ్ అంటాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. సో ఈ 3 పాయింట్లు ఉంటాయి ఫ్రెండ్స్ 3D ఫిగర్స్లో. నార్మల్గా మనకి 2D ఫిగర్స్లో వచ్చేసరికి పెరిమీటర్ ఏరియా ఉంటుంది. పెరిమీటర్ ఏరియా ఇందులో మనకి
3 టర్మ్స్ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఓన్లీ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్కి సంబంధించి మనం తెలుసుకుందాం. ఆ తర్వాత క్యూబాయిడ్ సంబంధించి తెలుసుకుందాం. ఓకేనా. సైడ్ ఏ అనుకుంటే సో ఈచ్ సైడ్ కూడా ఏ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సేమ్ పెరిమీటర్ ఏ విధంగా మనం కౌంట్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా పెరిమీటర్ కౌంట్ చేయాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి A1 2 3 4 టోటల్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 4 సైడ్స్ కాబట్టి 4 రాసుకుంటాం. ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాం, అందుకే ఇక్కడ A ఇంటూ ఏమవుతుంది? A² అవుతుంది. స్క్వేర్ రిప్రజెంట్స్ ఏరియా అని చెప్పొచ్చు. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా మీరు గమనిస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా సో మీరు ఇక్కడ వరకు చూస్తే ఇదొక ఫేస్, ఇక్కడ ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ ఒకటి ఉంటుంది. కాబట్టి టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫిగర్స్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి కదా, అందుకు 6 ఇంటూ A² అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా. అలాగే ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది చూడండి. వాల్యూమ్ వచ్చేసరికి A³ అవుతుంది. ఈచ్ సైడ్ ఏ అవుతుంది? వాల్యూమ్ వచ్చేసరికి A³. క్యూబ్ రిప్రజెంట్స్ వాల్యూమ్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు క్యూబాయిడ్ వెరీ ఇంపార్టెంట్. సో క్యూబాయిడ్ సంబంధించి ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటారు క్యూబాయిడ్ సంబంధించి, కాబట్టి క్యూబాయిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి, సో ఇక్కడ ఏదైతే పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం దీన్ని ఏమంటామంటే హైట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే లెంత్ ఉందో దాన్ని లెంత్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మీరు బ్రెడ్త్ గమనించవచ్చు. సో హైట్ ఉంది, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. అర్థమైందా మీకు? ఓకే, ఇక్కడ నుంచి చూడండి పెరిమీటర్ ఏ విధంగా అనుకుంటాం. పెరిమీటర్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పెరిమీటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి లెంత్ ఎల్ ఉంది కాబట్టి L+, ఇక్కడ B ఉంది కాబట్టి B+, అగైన్ ఇక్కడ ఏముంటుంది? సేమ్ L ఉంటుంది, L+, అలాగే అగైన్ ఇక్కడ బేస్ ఉంటుంది కాబట్టి బేస్ రాసుకుంటాం. మీరు గమనిస్తే ఇక్కడ ఏమొచ్చింది? 2/L+B వచ్చింది. కాకపోతే మనకి ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది, హైట్ కూడా ఉంది మనకి, కాబట్టి ఇంటూ H రాస్తాం. ఇక్కడ ఇంటూ H. సో ఇంటూ H వచ్చేసరికి మనకి ఇది ఏమవుతుంది? పెరిమీటర్ అంటామా? కాదు, ఇక్కడ ఏమనాలి? దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకేనా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లెటరల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అనుకుంటాం. లెటరల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమవుతుందంటే మనకి 2/LB + BH + HL అవుతుంది. ఓకేనా. 2/LB + BH + ఏమవుతుందంటే చూడండి లెంత్ ఇంటూ చూడండి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమవుతుందంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, అగైన్ ఇప్పుడు మనకి ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది? ఏరియా వచ్చేసరికి 2/LB + BH + HL అవుతుంది. అగైన్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఏరియా అంటే నథింగ్ బట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది ఫ్రెండ్స్. 2/L + B × H అవుతుంది. ఓకే, ఈ బోర్డు సరిగ్గా వర్క్ చేయట్లేదు, రాయడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్. ఓకే, అడ్జస్ట్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత మనకి రైట్ సర్కులర్ సిలిండర్ ఉంటుంది. సో సిలిండర్ వెరీ ఇంపార్టెంట్, దీనికి హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి టాప్లో చూస్తే ఒక సర్కిల్ ఉంటుంది, బాటంలో చూస్తే మరొక సర్కిల్ ఉంటుంది. ఓకేనా. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటో చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr × H అవుతుంది. చూడండి 2πr × H అవుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే టోటల్ సర్ఫేస్ ఏరియా మాట్లాడేటప్పుడు ఆల్రెడీ ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇక రిమైనింగ్ ఏరియాస్ యాడ్ చేస్తాం. ఓకేనా. రిమైనింగ్ ఏరియాస్ ఏదైతే మిగిలిందో దాన్ని యాడ్ చేస్తాం. మీరు గమనిస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రౌండ్గా మనం అక్కడున్న ఏరియాని కౌంట్ చేసి 2πRH రాసుకున్నాం. అలాగే ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్లో ఉన్న 2πRH రాసుకోండి, ప్లస్ రిమైనింగ్ సర్ఫేస్ ఏముంది? టాప్లో ఒక సర్కిల్ ఉంది, బాటంలో ఒక సర్కిల్ ఉంది, 2πr² ఉన్నాయి కాబట్టి 2πr² రాసుకోండి. ఫస్ట్ దీనికి ఒక πr², ఇక్కడ ఒక πr², రెండింటిని యాడ్ చేస్తే 2πr², కాబట్టి 2πr² రాసుకున్నాం. ఇక్కడ ఈ రెండింటిలో నుంచి మనకి 2πr కామన్ వస్తుంది. 2πr కామన్ వస్తే ఇక్కడ H ఉంది కాబట్టి H ప్లస్ ఇక్కడ R కామన్ ఉంది కాబట్టి R. ఓకేనా. 2πr ఆఫ్ R ప్లస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. మీరు ఇంత దూరం రాయకపోయినప్పటికీ జస్ట్ మీరు 2πRH ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, రిమైనింగ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr² అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్.
ఇక్కడ నుంచి మనం 2πr కామన్ తీస్తాం. నెక్స్ట్ ఓకేనా, కోన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో కోన్కి సంబంధించి మనం క్లారిటీగా డీల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏదైతే హైట్ ఉందో దాన్ని ఎల్ అంటాం. ఎల్ అంటే అర్థం ఏంటంటే స్లాంట్ హైట్ అంటాం, స్లాంట్ హైట్. ఓకే, ఇది ఎస్ ఫ్రెండ్స్, స్లాంట్ హైట్. అండ్ ఇదేమవుతుంది, ఇక్కడ మనకి బేస్లో సర్కిల్ ఫామ్లో ఉంది. సో ఇది కోన్ అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఇది ఒక ట్రయాంగిల్ ఫ్రెండ్స్. ట్రయాంగిల్ బేస్లో మనకి ఒక సర్కిల్ ఫామ్లో ఉంది. ఎనీవే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడున్న ఎల్ మీకు వాల్యూ సెంటర్ నుంచి సైడ్కి ఉండే డిస్టెన్స్ని ఆర్ రేడియస్ అంటాం, స్టార్టింగ్లో చెప్పాం. సో అలాగే ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేసింటారు అనుకోండి, దాన్ని ఏమంటాం, ఇక్కడ కోన్ యొక్క హైట్ అంటాం. అలాగే ఇక్కడ సైడ్ ఏదైతే ఉందో అది ఎల్ అంటాం. ఎల్ వచ్చేసరికి అది స్లాంట్ హైట్ అవుతుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు తెలియాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి πr అవుతుంది ఫ్రెండ్స్, πr. ఎక్కడ కర్వ్డ్ సర్ఫేస్, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ మీరు కౌంట్ చేసినప్పుడు. కాకపోతే ఇక్కడ మీకు ఈ ఎల్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఎల్ రాసుకుంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు πrl. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా వస్తుందంటే ఆల్రెడీ ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πrl ప్లస్ ఇక రిమైనింగ్ సర్ఫేస్ ఏముంది, బేస్ ఉంది. బేస్ అంటే πr² కదా. సో ఒక్క సర్కిలే కాబట్టి πr² రాసుకోండి. ఈ రెండింటి నుంచి మనం πr కామన్ తీయచ్చు. πr కామన్ తీస్తే l+r వస్తుంది ఫ్రెండ్స్. πr + l+r వచ్చింది. ఇదే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం వాల్యూయింగ్ అనుకోవాలంటే చూడండి, వాల్యూయింగ్ అనుకోవాలంటే వెరీ సింపుల్. సో సర్కిల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, πr²h అవుతుంది. సిలిండర్ యొక్క వాల్యూమ్ πr²h. సో మీకు ప్రీవియస్గా సిలిండర్ యొక్క వాల్యూమ్ చెప్పలేదనుకుంటా. చూడండి, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే వాల్యూమ్ ఈక్వల్ టు πr²h అవుతుంది ఫ్రెండ్స్, πr²h. ఓకేనా. ఇప్పుడు మనకి కోన్ యొక్క వాల్యూమ్ తెలియాలి. కోన్ యొక్క వాల్యూమ్ అవుతుందంటే 1/3 πr²h అవుతుంది. 1/3 πr²h ఇది కోన్ యొక్క వాల్యూమ్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 1/3 πr²h. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రస్టమ్ అంటాం దీన్ని, వెరీ ఇంపార్టెంట్. సో మీరు కనుక రింగ్ అర్థమైనట్లయితే ఇది కూడా మీకు అర్థమవుతుంది. దీన్ని మనం ఏమంటాం, ఫ్రస్టమ్. ఓకే, జస్ట్ ఇది టోటల్ కోన్ ఉందన్నమాట. ఆ కోన్లో టాప్ కట్ చేసి తీస్తాం. ఓకేనా, తీసేస్తాం అనమాట. టోటల్ ఒక కోన్ ఉంటుంది. ఈ కోన్ ఏం చేస్తామంటే హాఫ్ కట్ చేస్తాం. హాఫ్ కట్ చేస్తే ఇక్కడ ఒక షేప్ వస్తుంది కదా, ఇక్కడ ఒక షేప్ వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనం ఫ్రస్టమ్ అంటాం. ఓకే, దీని మీద కూడా మనకి క్వశ్చన్ అడగవచ్చు, చెప్పలేం. ఒకవేళ షిఫ్ట్ టఫ్ ఉందనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం అది కూడా నేర్చుకోవడం మంచిది. డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ కనుక్కుంటే, ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ ఎంత ఉందండి, r1 అనుకుందాం. అలాగే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు మనకి, r2 అనుకుందాం, ఎందుకంటే లాంగ్ సర్కిల్ కాబట్టి. అలాగే మిడిల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని హైట్ అనుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎల్ వచ్చేసరికి స్లాంట్ హైట్ అని చెప్పవచ్చు. ఎల్ రాసుకుంటే స్లాంట్ హైట్. ఓకేనా. సేమ్ మనకి ఇదివరకు కోన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రస్టమ్ కూడా. ఓకే, ఎటువంటి తేడా ఏమి ఉండదు. జస్ట్ మనం టాప్లో కొంచెం కట్ చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఫ్రస్టమ్ అంటాం. ఉంటుంది కదా, కోన్కి సంబంధించి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఏం చెప్దాం, πrl ఉంది మనకి. πrl ఉంది కదా, కాకపోతే ఇక్కడ π రాసుకుంటాం, ఎల్ రాసుకుంటాం. ఆర్ అంటే మనకి డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే ఆర్ సేమ్ కాదు. ఇక్కడ r1 ఉంది, అలాగే ఇక్కడ r2 ఉంది. కాబట్టి నేను చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. r1 + r2 అవుతుంది. ఎందుకు, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి. ఓకేనా. ఓకే, ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే నథింగ్ బట్ ఆల్రెడీ ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఆల్రెడీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది, ప్లస్ మనం ఏం చేయాలంటే రిమైనింగ్ ఏరియా కావాలి. రిమైనింగ్ ఏరియా అంటే ఇదివరకు కోన్ ఉన్నప్పుడు జస్ట్ బేస్లో ఒక సర్కిల్ ఉంది, సరిపోయింది, πr². కాకపోతే ఇక్కడ టాప్లో సర్కిల్ ఉంది, బాటంలో సర్కిల్ ఉంది. టాప్లో ఉన్న సర్కిల్ ఫార్ములా ఏంటి, πr1² అవుతుంది, బాటంలో ఉంది πr2² అవుతుంది. కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే πr1² + πr2² అవుతుంది. మీరు గమనించాలి, πr1² + πr2 ఇక్కడున్న πl ఆఫ్ r1 + r2 ఈ రెండింటిని టోటల్ యాడ్ చేస్తేనే మనకి అది టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో వాల్యూయింగ్ అనుకోవాలంటే ఫార్ములా ఏంటి. సో నార్మల్గా కోన్కి అయితే 1/3 πr²h అన్నాం. ఇప్పుడు కోన్ కాదు, ఇక్కడ ఫ్రస్టమ్ అంటే హాఫ్ కోన్ మనం కట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ వాల్యూమ్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే చూడండి, 1/3 సేమ్ ఉంటుంది, పై ఎటువంటి చేంజ్ రాదు, హైట్లో ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ ఇక్కడ కూడా హైట్ ఎట్లాగా ఉంది కాబట్టి ఇక్కడ హైట్ అంతే ఉంటుంది. ఓకేనా. ఓకే, కాకపోతే సో హైట్ మాత్రం సేమ్ హెచ్ అలాగే రాస్తాం. కాకపోతే రేడియస్ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ రేడియస్ చేంజ్ అవుతుంది, ఇక్కడ రేడియస్ చేంజ్ అవుతుంది. సో రేడియస్ చేంజ్ అయినందుకు గాను మనం ఏం చేయాలంటే ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, r1² + r2² +
R1 ఇంటూ R2 వస్తుంది. ఓకేనా, R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ R1 ఇంటూ R2 వస్తుంది. అనే టాపిక్ మనం స్టార్ట్ చేసామంటే అందులో ఎటువంటి టాపిక్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని ఆ పాయింట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం స్పియర్లోకి వద్దాం. సో స్పియర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్కువగా మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్పియర్ నుంచి అడుగుతుంటారు. సో స్పియర్ నుంచి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే చూడండి 4πr² అంటాం. 4πr² అవుతుంది. ఓకేనా, వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుంది, సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 4/3πr³ అవుతుంది. 4/3πr³, అది వాల్యూమ్ అవుతుంది అనమాట. 4/3πr³. స్పియర్ ఉంది, దాన్ని హెమిస్పియర్ అంటాం. సో హెమిస్పియర్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్పియర్ని ఆఫ్ చేసామనుకోండి, దాన్ని హెమిస్పియర్ అంటాం. సో ఇప్పుడు మనకి నార్మల్గా సర్కిల్ ఉంటుంది, ఆఫ్ చేసామంటే సెమీ సర్కిల్ అంటాం. అలాగే స్పియర్ ఉంటుంది, ఆ స్పియర్ని కూడా ఆఫ్ చేసామంటే హెమిస్పియర్ అంటాం. సో హెమిస్పియర్ వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr² అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 3πr² అంటాం. అండ్ వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 2/3πr³ అవుతుంది ఫ్రెండ్స్. క్యూబ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాల్యూమ్, ఏరియా కాబట్టి స్క్వేర్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3πr³ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. అలాగే ఇక్కడ చూస్తే మనకి పిరమిడ్ అడిగారు. సో పిరమిడ్ కూడా ఉంటుంది, అలాగే మనకి ప్రిజం ఉంటుంది. కాకపోతే పిరమిడ్ సంబంధించి వినండి, వెరీ ఇంపార్టెంట్. పిరమిడ్ కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత దాని కింద మనకు ఒక రెక్టాంగిల్ లాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ రెండింటిని కనెక్షన్ ఇచ్చేసామనుకోండి, సో అదేమవుతుందంటే మనకి పిరమిడ్ అవుతుంది. సో ఈ పిరమిడ్ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే చూడండి, పిరమిడ్ వచ్చేసరికి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి పెరిమీటర్ ఆఫ్ ది బేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఏ షేప్లో ఉంది ఇక్కడ మనకి, సో ఇక్కడ వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ షేప్లో ఉందనుకోండి, కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ది బేస్ రాసుకుంటాం. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ అని ఎందుకన్నామంటే పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ మారొచ్చు అని. ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఉంది, స్క్వేర్ ఉండొచ్చు, పెంటగాన్ ఉండొచ్చు, హెక్సాగాన్ ఉండొచ్చు, అలాగే హెక్టాగాన్ ఉండొచ్చు, హెప్టాగాన్ ఉండొచ్చు, ఆక్టాగాన్ ఉండొచ్చు. సో చెప్పలేం కాబట్టి సో ఏదైనా ఉండొచ్చు, కాబట్టి మనం ప్రతిదానికి రాయకుండా జస్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్. అలాగే ఇంటూ స్లాంట్ హైట్ ఉంది, ఇంటూ స్లాంట్ హైట్ అంటాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ క్లారిటీ డ్రా చేస్తే చూడండి, ఇంటూ ఏమవుతుందంటే స్లాంట్ హైట్ అవుతుంది. ఓకే, మీరు పిరమిడ్ షేప్ కరెక్ట్గా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పిరమిడ్ యొక్క బేస్ ఏ షేప్లో ఉందంటే మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది. కాబట్టి ఈ పిరమిడ్ యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్, పెరిమీటర్ కాదు ఇక్కడ మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. అందుకు దీని ఏమంటాం అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ అంటాం. ఓకేనా, కర్వ్డ్ సర్ఫేస్ ఏ విధంగా అనుకుంటాం చూడండి. సర్ఫేస్ ఏరియా ఎలాగ ఉంటామంటే చూడండి, సో పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ అంటామండి. పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్, పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ ఇంటూ ఏం చేయాలంటే హైట్ చేస్తాం. ఓకేనా, హైట్. కాకపోతే ఇక్కడ హైట్ ఏ విధంగా ఉంటుంది, సైడ్కి ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం స్లాంట్ హైట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎలా రాసుకోండి, స్లాంట్ హైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫార్ములా ఏంటి. టోటల్ సర్ఫేస్ ఏరియా వెరీ సింపుల్, ఆల్రెడీ ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇక రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో రిమైనింగ్ ఏరియా రాసుకుంటాం. ఇక్కడ ఏం కొత్తగా ఫార్ములా నేర్చుకోలేదు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏం చేస్తామంటే రిమైనింగ్ బేస్ ఏరియా రాయాలి, లేదా బేస్ ఏరియా అని రాసుకుంటాం. బేస్ లే షేప్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కాబట్టి రెక్టాంగిల్ ఏరియా L ఇంటూ B. ఒకవేళ స్క్వేర్ ఉంటే A² రాసుకుంటాం బేస్ ఏరియా. ఓకేనా, ఇప్పుడు మనం ప్రిజం సాల్వ్ చేద్దాం. చూడండి ప్రిజం. ఓకేనా, ప్రిజం చూడండి ఫ్రెండ్స్. ప్రిజం అంటే కూడా మనం ట్రయాంగులర్ ప్రిజం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ట్రయాంగులర్ ప్రిజం అంటే బేస్ టాప్ రెండిట్లో కూడా ఒకటే షేప్ ఉంటుంది. సో ఇక్కడ ట్రయాంగులర్ ప్రిజం ఉంది కాబట్టి దీన్ని రైట్ ప్రిజం అని అంటుంటాం. సో ఎనీవే మనం ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలియాలంటే మనం ఏం చేయాలి, బేస్ మారుతుంటాయి కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ది బేస్. సో బేస్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ తీసుకుంటాం ఇంటూ, అలాగే టాప్ అలాగే బాటమ్ రెండు ఏరియాస్ అయితే రాయాలి ఫ్రెండ్స్. టాప్ బాటమ్ రెండు ఏరియాస్ అయితే రాయాలి. సో బాటమ్ ఏరియా టాప్ ఏరియా కాబట్టి 2 ఆఫ్ ఏరియా ఆఫ్ ది బేస్ అని రాసుకున్నా ఏం కాదు, లేదా ఏరియా ఆఫ్ ది టాప్ రాసుకున్నా ఏం కాదు. ఓకేనా, వెరీ ఈ విధంగా చూస్తే ఇది ప్రిజం అంటాం. సో బాటమ్ అలాగే టాప్ రెండు ఒకే షేప్లో ఉన్నాయి కాబట్టి దీని ఏమంటాం మనం ప్రిజం అంటాం. సో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా వస్తుందంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ అంటాం. పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ చేస్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా వస్తుందంటే ఆల్రెడీ ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏమవుతుంది రిమైనింగ్ ఏరియా మిగిలింది ఏంటి, టాప్లో ఏమో షేప్ ఉంది, బాటంలో అదే షేప్ ఉంది కాబట్టి 2 ఇంటూ
ఏరియా ఆఫ్ ది బేస్ రాసుకుంటాం. సో ఇప్పుడు వాల్యూమ్ ఏంటిది, వాల్యూమ్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ది బేస్, చూడండి ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అవుతుంది. చూడండి ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, అది మనకి వాల్యూమ్ అవుతుంది, ప్రిజమ్ యొక్క వాల్యూమ్. కాకపోతే మీరు గమనించండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇప్పుడు మనకి పిరమిడ్ అడిగారు అనుకోండి, పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది. సో పిరమిడ్ అడిగితే ఒక పిరమిడ్ అనేది మీకు టాప్లో ఒకటే షేప్ ఉంటుంది, నథింగ్ బట్ ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఉంటుంది, లేదా ఒక కోన్ షేప్ లాగా ఉంటుంది మనకి పిరమిడ్ అనేది ఒక దూరం నుంచి కానీ మీరు గమనిస్తే. సో ఈ కోన్ షేప్లో ఉంటుంది కాబట్టి దీని వాల్యూమ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. వాల్యూమ్ వచ్చేసరికి 1/3, కోన్ వాల్యూమ్ ఏంటి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ 1/3. సో వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 1/3 మనకేమవుతుందంటే ఏరియా ఆఫ్ ది బేస్. సో బేస్ ఏరియా ఏదవుతుందో ఏరియా ఆఫ్ ది బేస్, అలాగే ఇంటూ హైట్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఓకే, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, నథింగ్ బట్ మీరు కోన్ గమనిస్తే కోన్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అయింది. సో మనం ఇప్పుడు పిరమిడ్కి ఏమంటున్నాం ఫార్ములా, వాల్యూమ్ ఈక్వల్ టు 1/3. సో ఏరియా ఆఫ్ ది బేస్ అంటున్నాం ఇంటూ హైట్ అంటున్నాం. సో ఇప్పుడు మనకి కోన్లో ఏ షేప్ ఉంటుంది, బేస్లో సర్కిల్ షేప్, సర్కిల్ యొక్క ఏరియా కదా మనం కోన్లో రాసుకుంది, ఇక్కడ దాని ఏరియా. అలాగే హైట్ అనుకున్నాం, హైట్ రాసాం. సో ప్రతిదీ కూడా ఈ షేప్లో ఏదైతే మనకి కోన్ షేప్లో ఉంటుందో ఈ కోన్ షేప్ లాగుండే ప్రతిదానికి కూడా 1/3 వస్తుంది అనమాట. 1/3 ఈ 1/3 యూజ్ చేసామంటే దాని షేప్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో అది ఒక పాయింట్ మాత్రమే. రిజర్వేషన్ సంబంధించి సో ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు యూస్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే.